సో 7ని 8ని మల్టిప్లై చేయాలి. అంటే 7 8 7s 56. దెన్ 5x అంటే 5x దట్ ఈక్వల్ టు 84 is to 60. Then 15 60 మల్టిప్లై చేయాలి. 5x 84 మల్టిప్లై చేయాలి. సో 5x into 84 that equal to 56 into 60. Then so 5x ఈక్వల్ టు 84 అనేది ఏమవుతుంది, ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు బైకి వెళ్తుంది అవునా. 56 into 60 84/84. సో ఏమవుతుంది 12 7s 12 5s 7 1s 7 8s. ఓకే, మీకు ఎంత మిగిలింది 5x ఈక్వల్ టు 8 into 5. సో నెక్స్ట్ ఏమవుతుంది 5x ఉంది కదా, 5x ఈక్వల్ టు 8 into 5 అనేది వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వాల్యూ కూడా మనమే ఇతలకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఈక్వల్ టు అవతలకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో x ఈక్వల్ టు 8 into 5/5. సో 5 అనేది క్యాన్సల్. సో x ఈక్వల్ టు 8 అనేది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ 5x ఉంది కదండి, 5xని కూడా 5ని కూడా ఈక్వల్ టు అవతలకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే మనకి x వాల్యూ మాత్రమే కావాలన్నమాట. సో ఇక్కడ ఏముంది 8 into 5 ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న 5 అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది 5 రూపం బైకి వస్తుంది కదా, 5/5 అని రాసుకుంటాం. సో ఈ 5కి ఈ 5 క్యాన్సల్ అయిపోతుంది, మనకి ఏం మిగులుతుంది 8 అనేది మిగులుతుంది. సో x వాల్యూ అంటే ఏమవుతుందంటే 8 అవుతుంది.